Okay, the third verse is here. All things are possible if you can believe. And that Jesus said in Mark chapter 9 and verse 23. మూడవ వచనము మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. All things are possible to him who believes. All things are possible if you can believe. నీవు నమ్మినట్లయితే సమస్తం సాధ్యమే. Now, if I were to ask you a question like, are all things possible to God? Sure. నేను ఒక ప్రశ్న అడిగినట్లయితే దేవునికి సమస్తము సాధ్యమేనా అని అడిగినట్లయితే అవును అని మనం చెప్తాం. Jesus said that in Matthew 19. With God nothing is impossible. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. By the way, how many of you know, just in passing, in what context did Jesus say nothing is impossible? నేను మామూలుగా అడుగుతున్నాను, చెప్పండి, ఏ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని చెప్పారు? Is it jumping 10 feet, high jump record, or long jump 35 feet? 10 అడుగులు హై జంప్ చేయటమా, 35 అడుగులు లాంగ్ జంప్ చేయటమా? దేని గురించి? Is that what he was saying, or what was he talking about? దేని గురించి ఆయన చెప్తున్నారు? Making $1 billion or rupees or $1 trillion rupees? $1 billion సంపాదించటమా, $1 trillion సంపాదించటమా? In what context did he say, with God nothing is impossible? I'll tell you in Matthew 19. ఏ సందర్భంలో దేవునికి అసాధ్యమైనది లేదు అని ప్రభు చెప్పారు? మత్తయి సువార్త 19వ అధ్యాయం. He told a rich young ruler, go and sell all that you have and come and follow me. యవనస్తుడైన ధనవంతుడైన అధికారికి యేసు ప్రభు చెప్పారు, నీ ఆస్తిని అంతా అమ్మి బేదలకు ఇచ్చి నన్ను వెంబడించమని చెప్పారు. He was not willing to do that. And then Jesus turned to his disciples and said in verse 23, it's very hard for a rich man to enter the kingdom of heaven. అప్పుడు ఆ వ్యక్తి వ్యసనపడి వెళ్ళిపోగా తన శిష్యుల వైపు చూసి యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా చెప్పారు 23వ వచనంలో, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము. It's easier for a camel to go through the eye of a needle than for a rich man to enter the kingdom of God. And the disciples heard this, they were astonished. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూట సులభమని మీతో చెప్పుచున్నాను. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడెను. You mean someone who's rich can't enter God's kingdom? Then who can be saved? అంటే మరి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేకపోతే మరి ఎవరు రక్షణ పొందగలరు? Now, you see, the world is full of people who like to act poor. ఈ లోకంలో చాలా మంది పేదవాళ్ళుగా నటించే వాళ్ళు ఉంటారు. If I were to ask you privately, are you rich? I think most of you will say, no, I'm not rich, I'm poor. నేను వ్యక్తిగతంగా మీ దగ్గరికి వచ్చి మీరు ధనవంతులు అంటే లేదు నేను పేదవాడిని అంటాం. This is the hypocrisy that fills Christians. క్రైస్తవుల్లో నింపబడే వేషధారణ ఇది. If I were to ask a person in the slums in Bangalore, what do you think of all these people who meet in CFC? Are they rich or poor? He'll say, Brother Zach, are you joking? మురికివాడల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళి సిఎఫ్సిలో వస్తున్న వీళ్ళందరూ పేదవాళ్ళ ధనవంతులా అని అడిగితే వాళ్ళు ఏమంటారంటే, జాక్ గారు మీరేంటి జోకులు వేస్తున్నారా అంటారు. Every single one of them is rich. వాళ్ళందరూ ధనవంతులే కదా అంటారు. But you don't believe that, do you? కానీ మీరు ధనవంతులని మీరు నమ్మట్లేదు కదా. That's your pride. But you know what the disciples felt? We're rich. మీరు గర్విష్ఠులు కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. కానీ శిష్యులు ఏమనుకున్నారో తెలుసా? అయ్యో మనం ధనవంతులమే కదా అనుకున్నారు వాళ్ళు. You know, I've got fishing, I've got a net, and I've got a home, I've got various things. They were not hypocrites and humbugs like a lot of people today. నేను చేపలు పడుతున్నాను, నాకు వల ఉంది, ఇల్లు ఉంది, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, మనం ధనవంతులే కదా అని వాళ్ళు అనుకుంటున్నారు. ఈనాడు చాలా మంది వేషధారులాగా వాళ్ళు లేరు. And that's why they got salvation. అందుకే వాళ్ళు రక్షణ పొందారు. They were not hypocrites, you know, like a lot of people, oh, brother, I'm poor, I'm not rich. చాలా మంది వేషధారులాగా సహోదరుడా నేను ఎంతో పేదవాడిని, నేను ధనవంతుని కాదు అని నటించట్లేదు. Go to God and say, I'm rich, Lord. You've blessed me so fantastically. దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పు, ప్రభువా నువ్వు నన్ను ఎంతగానో ఆశీర్వదించాను, ఎంతో ధనవంతుణ్ణి. And in that context, you will see how difficult it is for you to be saved. ఆ సందర్భంలో మిమ్మల్ని మీరు పెట్టుకొని చూసినట్లయితే మీరు రక్షణ పొందటం ఎంత కష్టమో చూడండి. And enter God's kingdom. దేవుని రాజ్యంలోనికి ప్రవేశించటం. You don't think so, right? Because you say, oh, that verse doesn't apply to me. మీరు అలా అనుకోవట్లేదు కదా, ఈ వచనం నాకు అన్వయించబడదు అని మీరు అనుకుంటున్నారు. When you read a verse like, it's hard for a rich man to enter the kingdom of God, you skip over that verse and say, oh, that doesn't apply to me. I want to tell you, every single one of you, it does apply to you. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము అని చెప్పినప్పుడు ఈ వచనం నాకు అన్వయించబడదు అని మీరు అనుకుంటున్నారు.
కానీ నేను మీతో చెప్పేది ఏంటంటే మీలో ప్రతి ఒక్కరికి ఈ వచనం అన్వయించబడుతుంది. Go and ask anybody who lives in the slum in Bangalore if that verse doesn't apply to you. It does. కాబట్టి బెంగళూరులో ఉన్న మురికివాడల్లోకి వెళ్ళి మీరు ఈ వచనం మీకు అన్వయించబడుతుందో లేదో అడగండి. మీలో ప్రతి ఒక్కరికి ఇది అన్వయించబడుతుంది. But when was the last time you admitted it? కానీ ఎప్పుడు మీరు ఇలా తెలుసుకున్నారు చివరిసారిగా? Did you ever in your life admit that you're a rich man? మీ జీవితంలో ఒక్కసారైనా మీరు అలా అనుకున్నారా నేను ఎంతో ధనవంతుడని? Tell me honestly, did you ever once in your life admit that you were a rich person? మీరు యథార్థంగా చెప్పండి, మీ జీవితంలో ఒక్కసారైనా నేను ధనవంతుణ్ణి అని మీరు కనుక్కున్నారా? No, the devil fooled you with your hypocrisy. మీ వేషధారణతో అపవాది మిమ్మల్ని మోసం చేశాడు. Admit it today and say, Lord, I'm a rich person. ఈ రోజు మీరు ఒప్పుకోండి, ప్రభువా నేను ధనవంతుణ్ణి. I'm talking about earthly things. I'm not talking about spiritual things. Don't spiritualize it. నేను భూ సంబంధమైన వాటి గురించే చెప్తున్నాను, ఆత్మ సంబంధమైన వాటి గురించి చెప్పట్లేదు. మీరేదో వాటిని ఆత్మీయంగా మార్చొద్దు. I'm talking about in earthly material things. You are a rich person. నేను భౌతికంగా భూ సంబంధమైన వాటి గురించే చెప్తున్నాను, మీరు ధనవంతులు. And it is difficult for you to enter the kingdom of God. These poor disciples didn't say, oh, thank God, that doesn't apply to us. మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము. ఎంతో పేదవాళ్ళైన ఈ విశ్వాసులు, ప్రభువా మీకు వందనాలు, ఇది మాకు అన్వయించబడదని అనుకోలేదు. We are poor. మేము పేదవాళ్ళం అని వాళ్ళు అనుకోలేదు. They were not hypocrites. They may have had many weaknesses, but they were not humbugs and hypocrites. వాళ్ళు వేషధారులు కాదు, వాళ్ళకి ఎన్నో బలహీనతలు ఉండొచ్చు కానీ వాళ్ళు వేషధారులు కాదు. They said, Lord, that applies to us also. We are also rich compared to a lot of these beggars. Think of blind Bartimaeus. ప్రభువా ఇది మాకు కూడా అన్వయించబడుతుంది. చాలా మంది పేదవాళ్లతో, భిక్షగాళ్లతో, గుడ్డివాడైన బర్తలోమయ్య వీళ్ళందరితో పోల్చుకుంటే మేము కూడా ధనవంతులమే. And Peter says, I am far richer than blind Bartimaeus. Look at the beggars on the street. గుడ్డివాడైన బర్తలోమయ్య కంటే, వీధుల్లో తిరిగే భిక్షగాళ్ళ కంటే నేనెంతో ధనవంతుడు అనుకున్నాడు పేతురు. Aren't you richer than them? వాళ్ళకంటే మీరు ధనవంతులు కాదా? It was their honesty that saved them, and it is your dishonesty and hypocrisy that leaves you in your sin unsaved. వారి యొక్క యథార్థతే వాళ్ళని రక్షించింది. మీ యొక్క వేషధారణ, మీ యొక్క యథార్థత లేని తనమే మీరు పాపంలో కొనసాగించేటట్లు చేస్తుంది. Go to God and say, Lord, I'm a rich man, and you said it is very difficult for rich people to enter the kingdom of God. దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పండి, ప్రభువా ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభమని మీరు చెప్పారు, నేను ధనవంతుడినే. And it's easier for a camel to go through the eye of a needle than for a rich man to enter the kingdom of God. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో వంటి దూరుట సులభమని ప్రభు చెప్పారు. Then the disciples said, who can be saved? Have you ever said that, Lord? Can I be saved, Lord? I'm a rich man. అలాగైతే ఎవరు రక్షణ పొందగలరు అని శిష్యులు ప్రభుని అడుగుతున్నారు. నీవు ఎప్పుడైనా చెప్పావా, ప్రభువా నేను ధనవంతుడిని, నేను ఎలా రక్షణ పొందగలనని? Can I be saved? When was the last time or even once in your life that you ever went to God and said that? నేను ఎలా రక్షణ పొందగలను అని ఒక్కసారైనా మీ జీవితంలో చెప్పారా? చివరిసారిగా ఎప్పుడు చెప్పారు? You see how the devil's fooled so many Christians. Oh, you're poor. You're poor. అపవాది ఎలా మోసం చేస్తాడు చూడండి క్రైస్తవుల్ని. నువ్వు పేదవాడివి, నువ్వు పేదవాడివి. Hypocrites. Go to God and say, Lord, I'm not poor, I'm rich. వేషధారులారా దేవుని దగ్గరికి వెళ్ళండి, ప్రభువా నేనేమి పేదవాడిని కాదు, ధనవంతుడిని. I look at every beggar and every person in the slum and say, I'm a millionaire compared to them. నేను ప్రతి భిక్షగాడిని చూసినప్పుడు, మురికివాడల్లో జీవిస్తున్న వాళ్ళని చూసినప్పుడు వాళ్ళతో పోల్చుకున్నట్లయితే నేను కోటీశ్వరుణ్ణి. How can I be saved? And Jesus said, this is impossible for you. నేను ఎలా రక్షణ పొందగలను అని అడిగినప్పుడు ప్రభు మీకు ఇది అసాధ్యం అని చెప్తాడు. This is impossible for you. But with God, all things are possible. మీకు అసాధ్యమేది, మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యము. God can even save a rich person like you. నీ వంటి ధనవంతుడిని కూడా దేవుడు రక్షించగలడు. If you will acknowledge it first, that you're rich. మొట్టమొదటిగా నీ స్థితిని నువ్వు గ్రహించుకున్నట్లయితే నీవు ధనవంతుడు అని. I did. And he has saved me. నేను గ్రహించాను, దేవుడు నన్ను రక్షించాడు. I tell you, he has saved me. నాకు తెలుసు ఆయన నన్ను రక్షించాడు. And I experience the joy of it continuously. I'm a very, very happy person. నాకు నిరంతరం సంతోషం ఉంది. నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. When I see so many miserable faces, I say, I wonder whether these people are saved or not. ఎంతో మంది దిగులుగా పెట్టుకున్న మొఖాలను చూసి అసలు వీళ్ళు రక్షణ పొందారా లేదా నేను చూస్తూ ఉంటాను. Salvation brings joy. రక్షణ అనేది ఆనందాన్ని తీసుకొని వస్తుంది. And perhaps you're not saved because you never admitted that you're a rich person. నీవు ధనవంతుడు అని నీవు గ్రహించలేదు కాబట్టి బహుశా నువ్వు ఇంకా రక్షించబడలేదేమో.